గత మిస్టరీలో అర్జున్కు దొరికిన ఎర్రని వజ్రం గుర్తుందా? అది ఒక సాధారణ వజ్రం కాదని అర్జున్కు అప్పుడే అర్థమైంది. కానీ ఆ వజ్రం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అర్జున్ మరో ప్రయాణం మొదలుపెట్టాడు. ఎర్రని వజ్రం చేతిలో పట్టుకుని అర్జున్ ఎడారిలో నడుస్తుండగా వజ్రం ఒక్కసారిగా మెల్లగా వెలగడం మొదలుపెట్టింది. అర్జున్ ఆగిపోయాడు. వజ్రం నుంచి వచ్చిన ఎర్రటి కాంతి దూరంగా ఉన్న ఒక ఇసుక దిబ్బపై పడింది. అర్జున్ అక్కడికి వెళ్ళి చూడగా ఇసుకలో సగం కప్పబడిన ఒక పెద్ద అద్దం కనిపించింది. అర్జున్ దానిపై ఇసుకను తొలగించాడు. అద్దం చాలా పాతదిగా ఉంది. అందులో అతని ప్రతిబింబం సరిగా కనిపించట్లేదు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న వజ్రం మరింత ప్రకాశించింది. అర్జున్ ఆ వజ్రాన్ని అద్దం దగ్గరకు తీసుకెళ్ళి అందులో ఒక దృశ్యం కనిపించింది. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి అదే ఎడారిలో వేగంగా పరుగెత్తుతున్నాడు. అతని చేతిలో ఒక చిన్న చెక్క పెట్టి ఉంది. అతను పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఎవరో అతన్ని వెంబడిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. రాళ్ల మధ్యన పెట్టిన దాచాడు. తర్వాత రాతిపై ఒక గుర్తు గీశాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అద్దంలో దృశ్యం మాయమైపోయింది. అర్జున్ ఒక క్షణం ఆలోచించాడు. అంటే ఈ అద్దం గతంలో జరిగిన దాన్ని నాకు చూపించిందా? అతను వెంటనే అద్దంలో చూసిన రాయిని వెతకడం ప్రారంభించాడు. చాలాసేపు వెతికిన తర్వాత ఆ ఇసుకలో సగం కప్పబడిన ఒక పెద్ద రాయి కనిపించింది. అర్జున్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. అదే గుర్తు. అర్జున్ అక్కడ వెంటనే తవ్వడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటికి అతని చేతికి ఏదో తగిలింది. అది అద్దంలో కనిపించిన అదే చెక్క పెట్టి. అర్జున్ నెమ్మదిగా పెట్టెను తెరిచాడు. అందులో బంగారం లేదు, ఏమీ లేదు. ఒక పాత కాగితం. అది అదే వజ్రం ఎలా ఉందో అదే చిహ్నం కనిపించింది. అర్జున్ ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూశాడు. పెట్టెలో ఉన్న కాగితానికి దీనికి ఏదో పోలిక ఉన్నట్టు కనిపించింది తనకి. తర్వాత వజ్రం నుంచి ఒక కాంతి నేరుగా ఎడారిపై ఒక అద్దంపై పడింది. ఈసారి అద్దంలో మరో దృశ్యం కనిపించింది. మంచుతో కప్పబడిన ఒక భారీ పర్వతం. పర్వతం మధ్యన ఒక చీకటి గుహ. ఆ గుహలోంచి ఒక ఎర్రని కాంతి వచ్చింది. అర్జున్కి అది ఇంకేదో చెప్తుంది. కొన్ని క్షణాల తర్వాత అద్దం మొత్తం చిన్న చిన్నగా ముక్కలుగా పగిలిపోయింది. కానీ అర్జున్ దృష్టి మాత్రం ఆ ఎర్రని వజ్రం పైనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఇంకొక విషయం తెలియాలి. ఆ ఎర్రని వజ్రం ఏంటి? తదుపరి మిస్టరీ కోసం మా ఛానల్లో వేచి చూడండి.